ఇవాల్టి రెసిపీ చూస్తున్నారు కదండి. జ్యూసీగా ఉండేటువంటి రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డుకి నెయ్యి ఎక్కువే పడుతుందండి. ఒక కప్పు నెయ్యి వేసుకున్నాక నెయ్యి కరగాలి. ఇప్పుడు నేను ఈ నెయ్యిలోకి ఉప్మా రవ్వ మెల్లగా వేస్తున్నాను. మనకి ఈ నూక ఏదైతే వేడిగా ఉంటుంది కదా, ఈ నూక వేడికే పంచదార అంతా చక్కగా మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనకి రవ్వ లడ్డు చుట్టుకోవడానికి చక్కగా మనకి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రవ్వ లడ్డు చుడుతున్నానండి. మనకి కావాల్సినటువంటి సైజులో లడ్డూస్ చుట్టేసుకోవడమే. చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి. హలో అండి, అందరికీ నమస్కారం. మిజాన్ వంటలకి స్వాగతం. ఇవాల్టి రెసిపీ చూస్తున్నారు కదండి. జ్యూసీగా ఉండేటువంటి రవ్వ లడ్డు అండి. ఈ రెసిపీ మనకి ఇంట్లో చాలా సులువుగా అయిపోతుందండి. రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాంబే రవ్వ 1 కప్పు, 1 కప్పు పంచదార, కాచి చల్లార్చిన పాలు, నెయ్యి, కిస్మిస్, ఇలాచీ పౌడర్. రవ్వ లడ్డు చేసుకోవడానికి ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి 1 కప్పు వరకు నెయ్యి వేసుకోండి. రవ్వ లడ్డుకి నెయ్యి ఎక్కువే పడుతుందండి. 1 కప్పు నెయ్యి వేసుకున్నాక నెయ్యి కరగాలి. కొంచెం నెయ్యి కరుగుతున్నప్పుడే ఇక్కడ కిస్మిస్ వేస్తున్నానండి. కిస్మిస్ నేతిలో కొంచెం అటు ఇటుగా ఒకసారి వేయించేసుకోవాలి. ఎక్కువగా కిస్మిస్ పొంగిపోక్కర్లేదండి. జస్ట్ నేతిలోని ఇలా ఒక్కసారి ఇలా అంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కిస్మిస్ని తీసేస్తున్నాను. కిస్మిస్ అన్నది నెయ్యి ఫ్లేవర్ కోట్ చేయడం కోసం అని చెప్పేసి వేయడం తప్పితే ఎక్కువగా కిస్మిస్ ఫ్రై అయ్యి కొంచెం పొంగాల్సిన పని లేదండి. చూడండి, ఇలా మనకి షైనింగ్గా కిస్మిస్ ఉండడం కోసం అని చెప్పేసి నేతిలో ఒకసారి ఫ్రై చేశాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇది బాంబే రవ్వ తీసుకున్నానండి. బాంబే రవ్వ, సుజీ అంటారు, బాంబే రవ్వ అంటారు, ఉప్మా నూక. మనకి బాగా తెలిసిన పదం ఏంటంటే ఉప్మా నూక అనొచ్చు. ఇది సన్నని నూకన్నది తీసుకోండి, పెద్దగా ఉంటే కనుక బాగోదు. ఇప్పుడు నేను ఈ నీతిలోకి ఉప్మా రవ్వ మెల్లగా వేస్తున్నాను. వేసి చక్కగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మనం ఈ నేతిలో అన్నది ఉప్మా రవ్వని ఫ్రై చేసుకోవాలండి. ఉప్మా రవ్వ వెంటనే వేగిపోతుందండి. సో మనం చూసుకుని ఇలా సిమ్లోనే పెట్టుకొని దగ్గరే ఉండి ఇలా కలుపుతూనే వేయించుకోవాలి. కలుపుతూ సన్నటి సెగ మీద వేయించుకుంటే ప్రతి నూకకి కూడా అంటే ఏంటంటే లోపల బయట పచ్చి పచ్చిగా ఉండకుండా సన్నని సెగ మీద మొత్తం అంతా కూడా చక్కగా వేగాలి. అలా అయితేనే మనకి రవ్వ లడ్డు చాలా రుచిగా వస్తాయి. ఈ నేతిలో ఉప్మా రవ్వ వేగుతూ ఉంటే మంచిగా కలర్ రావడమే కాదు, కలర్ అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది. కాకపోతే మంచి స్మెల్ అన్నది రాదు. ఇలా సన్నని సెగ మీద చక్కగా నేతిలో ఇలా కలుపుతూ వేయించుకున్నారనుకోండి, మంచి కమ్మని వాసన వస్తుంది. అలా కమ్మని వాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడానికి మనకి 5 నిమిషాల సమయం పడుతుందండి. 5 నిమిషాల వరకు ఇలా కలుపుతూ సన్నని సెగ మీదే వేయించుకోవాలి ఉప్మా రవ్వని. చూడండి, చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయింది కదా మనకి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బాంబే రవ్వకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక 1 కప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మంటని సిమ్లోనే ఉంచుకొని వేసుకున్నటువంటి పంచదార అంతటిని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ఒక చిన్న టీ స్పూను యాలకి పౌడర్, ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. మనకి ఈ నూక ఏదైతే వేడిగా ఉంటుంది కదా, ఈ నూక వేడికే పంచదార అంతా చక్కగా మెల్ట్ అయిపోతుందండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఒకసారి వేసినటువంటి యాలకి పౌడర్ని పంచదార మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. కొద్దిసేపు పక్కన పెడితే ఆ వేడికి పంచదార అంతా చక్కగా కరిగిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా మనకి పొడి పొడిగా ఉన్నటువంటి నూకంతా కూడా పంచదార అంతా బాగా కరిగిపోయి మీకు చూసారా ఇంత పాకం వచ్చి చక్కగా జ్యూసీగా నూకంతటికి పట్టుకొని అయ్యింది కదా. ఇప్పుడు ఇదే టైంలో కొంచెం పాలు పోసుకుందామండి. ఇది కాచి చల్లార్చినటువంటి పాలు వేస్తున్నాను. అది కూడా కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కనుక మనకి సరిగ్గా రాదు. సో చూసుకుని మన చుట్టుకోవడానికి, రవ్వ లడ్డు చుట్టుకోవడానికి ఉండేటువంటి వీలుగా పాలు అన్నది పోసుకోవాలండి. అది కూడా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు మనకి రవ్వ లడ్డు చుట్టుకోవడానికి చక్కగా మనకి మిశ్రమం అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు రవ్వ లడ్డు చుడుతున్నానండి.
మనకి కావాల్సినటువంటి సైజులో లడ్డూస్ చుట్టేసుకోవడమే. చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి. ఇంట్లో పండుగలు వచ్చినప్పుడు చక్కగా నైవేద్యాలకి బాగుంటుందండి, దేవుడి దగ్గర పెట్టడానికి. అలాగే బర్త్డేస్కి చక్కగా పిల్లలకి ఇలాగ రవ్వ లడ్డు చేసి అందరికీ పంచిపెడితే కనుక చాలా బాగుంటుందండి. చాలా సులువుగా అయిపోయేటువంటి వంటలు ఇవన్నీ కూడా బాగా టేస్టీగా కూడా ఉంటాయి. సో చూసారా, ఇక్కడ నేను కిస్మిస్ అన్నది పెట్టి రవ్వ లడ్డూలు చక్కగా ఇలా చుట్టేసాను. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఒక్కొక్కటిగా చుట్టి. ఈ రెసిపీ మీకు నచ్చిందండి? నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఈ రెసిపీని మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిస్ అన్న వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.